ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు టెడెక్స్ స్పీకర్, లెజెండరీ అవార్డ్ విన్నర్ ఇన్ రియల్ ఎస్టేట్, రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ సిఇఓ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే సార్. నమస్తే. సార్, ఒక ఫ్లాట్ కానీ ప్లాట్ కానీ ఏదైతే కొనేటప్పుడు ఉంటుందో వాల్యూ, పేపర్ పైన ఆ రేట్ ఉండట్లేదు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఏం స్కామ్స్ జరుగుతుంది? గవర్నమెంట్ నన్ను అడుగుతారండి నువ్వు మీరు. ఎందుకంటే పేపర్ మీద పెట్టేటప్పటికి అక్కడ ఫిగర్స్ అనేవి మారిపోతా ఉంటాయి సార్. అది మారిపోవడం అనేం కాదమ్మా, అది దశాబ్దాలుగా వస్తున్న ట్రెండ్. సో ప్రతి ఒక్కరికి తెలిసే, కొన్ని స్టోరీలు తెలిసినా సైలెంట్గా ఉంటాం. ఎందుకంటే ఒకప్పుడు భూమి అంటే ఒక 50 years బ్యాక్ రియల్ ఎస్టేట్ అంత పెద్ద వాల్యూ గ్రహించలేదు ఎవరు. జూబ్లీ హిల్స్లో 1970sలో దాదాపు 50 సంవత్సరాల కింద 11 రూపాయలు 15 రూపాయలు గజం ఉండేది. సో దాని మీద కడితే ఎంత, కట్టపోతే ఎంత. మా తాతగారు పిఎఫ్ 60 పైసలు కట్టేదంట, 6 రూపాయలు శాలరీ అంట 1940sలోనో. ఇప్పుడు ఒక ఛాయ్ కూడా రాదు, ఉస్మానియా బిస్కెట్ కూడా రాదు. సో అప్పుడు పెద్ద ఫరక్ పడలేదు. ఇప్పుడు ఏమైందంటే భూమి వాల్యూలు అమాంతంగా పెరిగిపోయి ఊహించిన స్థాయికి ఎదిగిపోయి 177 కోట్లు పర్ ఎకర్ అనేది లైఫ్ టైంలో మనకి హైదరాబాద్లో జరగలేదు. ఇది నెక్స్ట్ టైం ఆక్షన్ ఉంటుంది 200 కోట్లు అవుతుంది, తర్వాత 250 కోట్లు అవుతుంది, 300 కోట్లు అవుతుంది. ఢిల్లీ, ముంబైలో ఆల్రెడీ ఏమంటారు 300-400 కోట్లు పర్ ఎకర్ అమ్ముతున్నారు. మన ఆర్బీఐ కొన్నది బాంబేలో ఒక డీల్. సో ఇక్కడ ఏమవుతుందంటే రెండు వాల్యూస్ ఉంటాయి మనం ఏదైనా ప్రాపర్టీ కొనుక్కున్నాడు. గైడ్ లైన్ వాల్యూ అంటే రిజిస్ట్రేషన్ వాల్యూ, మార్కెట్ వాల్యూ. మార్కెట్ వాల్యూ ఎప్పుడు కూడా గైడ్ లైన్ వాల్యూ కంటే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆ హైప్ అట్లా క్రియేట్ అయింది. లాభాలు అంటే ఆఫ్ ది రిజిస్ట్రేషన్ వాల్యూ ఏవైతే చూపించారు. సపోజ్ ఇప్పుడు ఒక దగ్గర 10,000 రూపాయలు గజం ఉంది ప్లాట్ షాద్నగర్లో, 10,000 20,000 ఉంది. ఆ 10,000లో 20-30% అఫీషియల్ వాల్యూ ఉంటుంది, మిగతా 70% 60% అన్అఫీషియల్ వాల్యూ ఉంటుంది. దీనివల్ల ఒక లాభం నష్టం. దీని బయ్యర్ మొత్తం చూపించాలంటే ప్రూఫ్ ఆఫ్ ఎరుగని చూపించాలి. రెండోది బిల్డరు దాని మీద క్యాపిటల్ గెయిన్స్ కట్టాలి. అమ్ముకునేవాడు క్యాపిటల్ గెయిన్స్, కొనుక్కునేవాడు ప్రూఫ్. రెండు కష్టమే. ఇప్పుడు మన సంపాదనలు అనేకమైన రకాల, అందరూ వైట్ పేమెంట్ ఇవ్వరు కదా, చాలా ఆఫ్ ది టేబుల్ ట్రాన్సాక్షన్ జరుగుతాయి. సో దాన్ని రేవంత్ రెడ్డి గారు వచ్చాక ఏం చేశారంటే ఏదైతే రేటు వచ్చేస్తుందో బ్లాక్ వాల్యూకి వైట్ వాల్యూకి, ఆ బేసిక్ వైట్ రేట్ని పెంచినట్టు. కాబట్టి బ్లాక్ హవాలా మార్కెట్ తగ్గిపోతుంది. దానికి అధ్యయనం చేస్తున్నారు. మేబీ కొంత టైంలో, కొంత వ్యవధిలో, రానున్న రోజుల్లో ఇప్పుడు ఏదైతే 20%, 25%, 50%, 60% అయ్యే ఛాన్సులు పుష్కలంగా ఉన్నాయి. దానికి అనుకూలంగా అడుగులు ముందుకు వేస్తున్నారు, అతి త్వరలో వస్తాయి. ఇప్పుడు తెలిసినా మనం ఏం చెప్పలేదు. ఎందుకంటే గవర్నమెంట్కి ₹1,00,000 మీద 7.6% కట్టాలి మనం, ఏది ట్యాక్స్, రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ. ₹1,00,00,000 మీద 7.6% అంటే 7.6 లక్షలు. అది ₹1,00,00,000 20 లక్షలు చూపిస్తున్నారు. ఎంత 20 లక్షల మీదే కడతాం మనం. అది గవర్నమెంట్ రెవెన్యూ లాస్ కదా. దాన్ని సవరిస్తున్నారు, సవరించమని చెప్పారు. దాని మీద సంబంధిత అధికారులు ప్రణాళిక వేస్తున్నారు. దాన్ని అతి త్వరలో బయట పెడతారు. పెట్టినప్పుడు ఈ వెచ్చేసిన రేట్ ఏదైతే తగ్గుతుంది, ఎక్కువ ఉంది, గ్యాప్ ఎక్కువ ఉంది, ఆ గ్యాప్ అనేది 20,000 చూపించేది అప్పుడు 50,000, 45,000, 55,000 చూపిస్తుంది. సో కొంతవరకు తగ్గుతుంది, మొత్తం తగ్గుతుంది. సో దీనివల్ల గవర్నమెంట్ రెవెన్యూ అనేది చాలా లక్షల్లో, కోట్లలో పెరుగుతుంది. ఎందుకంటే అంతకుముందు 20 లక్షల మీద కట్టేది, ఇప్పుడు 70 లక్షలు, 60 లక్షలు, 50 లక్షల మీద కడతారు. అంటే 2 రెట్లు 3 రెట్లు ఆదాయం పెరుగుతుంది. గవర్నమెంట్ ఆల్రెడీ అప్పుల్లో ఉంది, గవర్నమెంట్కి ఆదాయం కావాలి. రియల్ ఎస్టేట్ అనేది ఒక మెథడ్, వన్ ఆఫ్ ది సెగ్మెంట్ వేర్ యువర్ ఇన్కమ్ ఈజ్ వెరీ హై ఇన్ వెరీ లెస్ టైం. రేట్లు పెరిగాయంటే ఇప్పుడు రోజుకి కొన్ని 100,000 రిజిస్ట్రేషన్ అవుతుంది తెలంగాణలో. ఆ రిజిస్ట్రేషన్ వాల్యూకి సపోజ్ ఇప్పుడు ఒక ప్రాపర్టీ మీద ₹1,00,00,000 మీద 7.6 lakhs కట్టాలి. అదే 10 కోట్లు ₹1,00,00,000 చూపిస్తున్నారు, 2 కోట్లు. మనకి ఎంత వస్తుంది, ఎంత రావాలి, ఎంత వస్తుంది? 76 lakhs రావాల్సింది 15 లక్షలు వస్తుంది. అది లాసే కదా. సో దాన్ని సవరించాలంటే అనేకమైన, కొనుక్కునేవాడు ఎంతవరకు కొనుక్కోగలడు, అసలు రియాలిటీ రేట్ ఏంటి, ఆర్టిఫిషియల్ హైప్ రేట్ ఏంటి, దీని మీద అనేకమైన కోణాల్లో అధ్యయనం చేస్తున్నారు. అది చేసిన తర్వాత కొద్దిగా క్లారిటీ వస్తుంది. అయితే ఇప్పుడు జరుగుతుంది అందరికీ తెలుసు, ఆల్ డిపార్ట్మెంట్ తెలుసు, కొనుక్కునేవాడు తెలుసు, అమ్ముకునేవాడు తెలుసు, గవర్నమెంట్ వాళ్ళకి తెలుసు. కాకపోతే కానీ బయటికి ఎవరు తెలియనట్టు నడిపిస్తున్నారు. అందుకే అందరూ దానికి భాగస్తులే. అంటే సార్ ఇప్పుడు ప్రెసెంట్ అంతా డిజిటలైజేషన్ కదా, ఇంత అంటే యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఇంత ఉన్న ఈ టైంలో కూడా ఇలాంటి స్కామ్స్ జరుగుతాయంటారా? స్కామ్ ఏం కాదు, పద్ధతికి అలవాటు పడ్డాం, పద్ధతి మార్చుకోవడానికి టైం పడుతుంది. చంద్రబాబు గారు వచ్చినట్టు బయోమెట్రిక్ పెడితే ఎవడు యాక్సెప్ట్ చేయలేదు. నిన్న కాక మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లోనే అనుకుంటా, ఈవెన్ ఎమ్మెల్యేస్, ఎంపీసీ కూడా బయోమెట్రిక్ పెడతామని. వాళ్ళు కూడా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి కదా, పెట్టకపోతే కష్టం.
సో ఇది ఓవరాల్గా తప్పు రైట్ అని కాకుండా అది మార్కెట్లో జరుగుతున్న సెంటిమెంట్ దాన్ని మార్చడానికి కొద్ది టైం పడుతుంది. అయితే ఇప్పుడు కొన్ని బిల్డర్స్ మీరు గమనించారు, అందరూ 100% బయట తీసుకున్నారు, అక్కడ తెలుస్తుంది, అక్కడ దాయడానికి లేదు. కార్పొరేట్ కంపెనీలు అన్నీ కూడా 100% ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చెక్ కానీ తీసుకుంటారు. సో దాంట్లో చాలా వరకు కల్చర్ మారింది, ఇంకా కల్చర్ మారాల్సిన అవసరం ఎంతైనా. చిన్న చిన్న బిల్డర్స్, మిడిల్ క్లాస్ బిల్డర్స్ చేయట్లేదు. టాప్ కార్పొరేట్ బిల్డర్స్ అందరూ కూడా 100% ఆన్లైన్ పేమెంట్ తీసుకుంటున్నారు. సో ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ని కవర్ చేయడానికి దే ఆర్ వర్కింగ్ అవుట్. సో ఇట్ టేక్స్ ఉంటే రానున్న రోజుల్లో ఈ పోర్షన్ అనేది తగ్గిపోయి వైట్ పోర్షన్ అనేది పెరుగుతుంది. సార్ ఇంక ఫైనల్లీ మరి అంటే గిఫ్ట్ డీడ్ అని అంటూ ఉంటారు కదా, ఏం సార్ అసలు అది? గిఫ్ట్ డీడ్ అనేది ఫాదర్ కానీ మదర్ కానీ బ్లడ్ రిలేషన్ వాళ్ళకి గిఫ్ట్ డీడ్ అక్కడ రిజిస్ట్రేషన్ రేట్ తక్కువ ఉంటుంది. ఇక్కడ 7.6%, అక్కడ 1%, 2% ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే బ్లడ్, అది కేవలం బ్లడ్ రిలేషన్, వేరే కమ్యూనిటీ, వేరే ఫ్యామిలీ, వేరే మన బ్లడ్ రిలేషన్ అమ్మ నాన్న తమ్ముడు కొడుకు చెల్లి వీళ్ళే తప్ప వేరే వాళ్ళకి గిఫ్ట్. ఆ గిఫ్ట్ డీడ్ ఎందుకు చేసుకుంటారంటే తక్కువ స్టాంప్ డ్యూటీ పడుతుంది, తక్కువ ఖర్చుగా రిజిస్ట్రేషన్ అవుతుంది. కొన్ని వాటిలో లేడీస్కి ఫ్రీ అని పెడతారు, కొన్ని ఆఫ్ కన్సెషన్ ఇస్తారు. ఇవన్నీ కూడా మోటివేట్ చేయడానికి ఆ బయర్స్ని. థ్యాంక్ యూ సార్.